హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. అందరికీ ఈరోజు సోమవారం కాబట్టి మేమైతే దండకైతే వెళ్ళలేదు. ఒక్క నిమిషం నువ్వు ఆగుదని చెప్తా. ఆగు 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 సారీ ఆగు. ఫ్రెండ్స్, ఈరోజు సోమవారం మేము దండకైతే వెళ్ళలేదు. లక్ష్మి అయితే ఇంట్లో అలుకు ఇట్లా వేస్తుంది. ఇంట్లో గచ్చు కాడికి బయట ఇట్లా అలికేస్తుంది. అలికేసిన తర్వాత మేము ఈరోజు గుడికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మరి లక్ష్మి ఈరోజు ఇంట్లో ఏమేమి పనులు చేస్తుంది, ఎటువంటి పనులు ఉంటాయో వీడియో అయితే పూర్తిగా చూడండి. మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలి ఫ్రెండ్స్. నా ఫేవరెట్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్లో విన్ అయ్యింది అనమాట. పల్లవి ప్రశాంత్ విన్ అయిపోయిండు. అందరికీ పల్లవి ప్రశాంత్కి అయితే ఆల్ ది బెస్ట్ చెప్పండి. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్. రన్నర్ వచ్చేసి అమర్దీప్ అయిండు. ఇక పొద్దున్న ఎత్తుంది ఒక రేగి పండు అయితే కావాలి. ఇక మా ఇంటి ముందు రేగి చెట్టు అది ఉంటుంది. రేగి చెట్టు ఉంది ఫ్రెండ్స్. ఆ రేగి చెట్టు దగ్గరికి వచ్చి పండు అంటే ఇట్లా ఎడతా అన్నట్టు. నేను పోయి ఇప్పుడు ఎత్తుకొని పండు అయితే తినిపించిన ఒక దీనికి. ఇప్పుడు లక్ష్మి మరి ఇంట్లో ఏమేమి పని చేస్తుందో మనం అయితే చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, లక్ష్మి అయితే ఈ దేవుని రూమ్ కడిగా ఎలా ఉన్నారు? చెప్పు 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 చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారా? అయితే నవ్వుతాంది చూడు. బాగున్నది నాకు. వద్దు నెత్తం ఎందుకే పొట్టానా. ఇప్పుడు ఆ చెప్పు, నువ్వు చెప్పు, ఇద్దరుగా చాయ్ చెప్పు. ఇక కోడి మంచిగా చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారా? కోరుకుంటున్నాం. బుజ్ముక్క గింజ ఊతుంది, పొట్టు ఊతుంది, తిన్నట్టే ఉండదు. గ్యాస్ అడిగినావా? అడిగిన తర్వాత ఇక ఇల్లు కడుగుతావా? ఇక ఫ్రెండ్స్, లక్ష్మి అయితే ఇల్లు ఇట్లా మొత్తం రౌండ్ ఫిల్గా కడిగేస్తుంది. కడిగిన తర్వాత బయట అలుకు కూడా వేసి మేము గుడికి అయితే వెళ్తాం ఈరోజు. ఇదేనా? దా పెద్దాం, పని ఉన్నదా? దా ఫ్రెండ్స్. చూడండి, లక్ష్మి అయితే ఇప్పుడు వాళ్ళకైతే వేస్తుంది. ఆవుపేడ మొన్న తీసుకొచ్చిన ఆవుపేడ అయితే ఉండే, ఆవుపేడ అయితే ఆ నుంచి అయితే వేసుకుంటే ఇటు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇంటి కూడా వేస్తుంది ఇప్పుడు లక్ష్మి అయితే. ఇక్కడ ఆవుపేడ తినలేదా పెట్టుకున్నా చూడండి. ఇంకా సరి తగ్గలే అంటున్నా. ఫ్రెండ్స్, నిన్న మేము నైట్ 11 గంటల దాకా బిగ్ బాస్ చూసినాం. నిన్న ఫైనల్ కదా, ఫైనల్కి మేము నైట్ 11 అయింది. విన్నర్ ఎవరో తెలిసేసరికి అందుకే కొద్దిగా అంత లేట్గా లేచినాం ఈరోజు. లేకపోతే కొంచెం పొద్దున్నే లేచి లక్ష్మి అయితే అలకేసేది. ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది, 10 నిమిషాలు ఎక్కువ 8 అవుతుంది ఫ్రెండ్స్ టైం. లేకపోతే 6, 5:30 ఇట్లా ఆ టైంకు వాళ్ళకి అయిపోయేది. నేను కూడా కదే అంటాను ఇప్పుడు. నేను కూడా కదే అంటాను రా. అయిపోయిందా మొత్తం ఇల్లు కడిగినావా? ఓకే. ఫ్యాన్ అయిపోయింది లాస్ట్. అది తిప్పు. ఇంకా లేదా? సరిపోతుందా మరి? చాలకపోతే మామూలు ఇచ్చాడన్నా లేకపోతే 20 రోజులు ఇచ్చాడన్నా.
ఓకే అయిపోయింది లక్ష్మి మొత్తం మొత్తం ఎన్ని ముగ్గులు ఎత్తావు 3 అయినా ఇప్పటికి 2 ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి 2 కాదా 3 ఇక్కడ చిన్న చిన్న ఎత్తాను నేను అక్కడ పెద్ద ఎత్తాను ఓకే ఫ్రెండ్స్ చూడండి లక్ష్మి అయితే మొత్తానికైతే అలకైతే వేసేసింది నేను ఇప్పుడు మొహం కడుక్కుంటున్న తర్వాత పాల ప్యాకెట్ తీసుకొచ్చిన నేను చాయ్ అయితే పెడతా అంతేనా ఓకే ఫ్రెండ్స్ లక్ష్మి అయితే బయట మొహం గిట్ల కడుక్కుంటుంది నేను ఇప్పుడు చాయ్ అయితే కాస్తాను ఒకేసారి ఫ్రెండ్స్ అన్ని ఆల్రెడీ ఒక్కసారి అయితే చాయ్ అయిపోతుంది నాకు చాయ్ కాసేది లక్ష్మి అయితే నేర్పింది నాకు ఫస్ట్ చాయ్ కాసేది రాదు ఇంతే ఫ్రెండ్స్ బుస్స వంగినాక 2-3 సార్లు వంగినాక మంచిగా మసిలినాక దించుకుంటే కథ చాయ్ అంటే మనకైతే ఇది పెద్ద ప్రాసెస్ కూడా కాదు ఫ్రెండ్స్ నీ యొక్క 3 యాలకులు కూడా వేస్తాను ఇందులోనే పొంగిపోతాయి ఇట్లా ఓహోహోహోహో ఫ్రెండ్స్ చూడండి ఎంత జుమ్మర వంగుతుందా చాయ్ చూస్తుంటేనే మనకైతే నోరైతే ఊరిపోతుంది కదా లక్ష్మి అయితే ఏమని చెప్పింది యాలకలు అయితే ఇంకా మంచిగా ఉంటుంది యాలకలే అంటే ఒక 4-5 దంచేసిన ఫ్రెండ్స్ మొత్తానికైతే మనకైతే వేడిగా చాయ్ అయితే రెడీ అయింది ఇక్కడ చూడండి రోజ్ రుస్కాన్ ప్రీమియం క్వాలిటీ ఇవి తోసులు ఫ్రెండ్స్ ఈ తోసులు అయితే వేసుకొని నేనైతే చాయ్ తాగుతాను లక్ష్మి ఇంకా మొఖం అయితే కట్టుకోలేదు నేనైతే ఇప్పుడు చాయ్ తాగుతా ఫ్రెండ్స్ వేడి చాయ్లో తోసు అయితే ముంచుకొని మంచిగా ఇలా ఊదుకొని పోతుంది తాగవా నువ్వు చాయ్ తాగేమే కక్కో మొగం ఇలా తింటే టేస్ట్ అయితే అదిరిపోద్ది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇట్లా మనకు దీనికన్నా క్యారెట్ బిస్కెట్ ఉంటుంది కదా క్యారెట్ బిస్కెట్ వేసుకుని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఇక్కడ క్యారెట్ బిస్కెట్ ఎప్పుడు పడితే అప్పుడు రాలన్నమాట ఇవైతే దుకాణాలు అయితే ఉంటాయి మా బామ్మ దుకాణంలో మేము రోజు చాయ్ తాగాం ఫ్రెండ్స్ ఎప్పుడో ఒకసారి అట్లా వీలు ఉన్నప్పుడు చాయ్ తాగుతాం రోజు మేము చాయ్ తాగాం ఎందుకంటే ఇంటికాడ కాసుకోమన్నమాట దాని ఇక్కడ ఇక్కడ మోటార్ ఉంటే అక్కడ చాయ్ తాగి దాన్ని తెచ్చుకుంటాం ఫ్రెండ్స్ లక్ష్మి చాయ్ తాగుతా చూడండి తాగి ఎట్లా చెప్పు ఒకసారి చాయ్ బాగా టేస్ట్గా ఉంటుంది నువ్వు చెప్పినట్టే కాసిన ఎట్లా ఇంతే ఫ్రెండ్స్ ఆ వీడియో అయితే నేను ఇక్కడతో ఆపేస్తున్నా టక్కన గుడికి పోయి వచ్చి మా తమ్ముడు అయితే మంచులకి అయితే రమ్మన్నాడు చిన్న పన్ను అన్న మంచులో పోయేద్దామని చెప్పిండు అందుకే నేను వీడియో లేట్ చేయదలుచుకోలేదు టక్కన లక్ష్మి చాయ్ తాగిన తర్వాత టక్కన స్నానం చేసి గుడికి అయితే వెళ్ళేస్తాం అచ్చుతోటే మళ్ళీ మీ మంచులో పోయి పని అవుతున్నది ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ అవుతుంది మా వీడియో మీకు నచ్చినట్టయితే మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ ఫ్రెండ్స్